తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గత 2 రోజులుగా భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు రావడంతో ఎటు చూసినా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ భారీ స్థాయిలో భక్తులందరూ కూడా శ్రీవారి దర్శనం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం దాదాపు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఎప్పుడు వచ్చారండి? నేను మధ్యాహ్నం 11ంటికి ఏడుకు వస్తే మాకు రావడానికి టోకెన్లు కూడా ఇలా పొద్దు నుంచి దాంట్లో నిలబడము. అదిరిపోయింది. ఏంది ఇది అంత కర్మ అనిపిస్తుంది. ఏమైనా అసలు ఏమీ లేవు. దేవుడి కోసం ఎదురు చూస్తుంది, ఏమి ఉపయోగం లేదు. అసలు పనితీరు బాగాలేదు, ఏమైనా లేవు అందుబాటులో. ఏమీ లేవు. అంత రాకగానే బాత్రూమ్ నీళ్ళు లేవు, నీళ్ళు కూడా లేవు. ఇందాక నాకు కళ్ళు తిరిగినాయి. అక్కడ చాలాసేపు 2 గంటల వరకు అట్లా లైన్లో పెట్టిండ్రు. బయటకు వచ్చినాం, మళ్ళీ తర్వాత లోపలికి పంపించమని అన్నారు. అక్కడ ఓపెన్ ఉంటే వచ్చినాం బయటికి. మనకి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం రంగనాథపాలెం. నువ్వు నిన్న వచ్చినావు, నడిచి వచ్చిన టోకెన్లు దొరకపోతే ఇట్లా డైరెక్ట్గా వెళ్ళ తోలితే ఇప్పుడు తెల్లారుదా నుంచి వెళ్ళ ఉన్నాం. రద్దీ బాగుందండి. ఇంకా 24 గంటలు పట్టిద్ది అంటున్నారు. వసతులు మంచిగా ఉన్నాయండి, అన్ని అందిస్తున్నారు. మధ్యగా ఏదైనా మంచిగా వస్తున్నాయి. 2 घंटे से चक्कर रहा है, वोमिटिंग हो रहा है. मैनेजमेंट कोई दिखाई नहीं देता. खोलने के लिए दरवाजा हम बार बार चिल्ला रहे हैं. क्या बोलता है? आवाज देने के बाद कोई नहीं आया. उधर एम्बुलेंस वाला खड़ा था, उसको भी बार बार आवाज दिया. फिर एक पुलिस वाला आया गाड़ी पे, बाइक पे, उसने खोल दिया. 2 घंटे से मेरे को वोमिटिंग हो गया है और चक्कर आ रहा है. सुबह 5 बजे से हम लाइन में खड़े, पानी भी नहीं पीने को, कुछ खाने को भी नहीं. మనం భక్తులందరూ కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ స్థాయిలో భక్తులు ఇక్కడికి రావడంతో దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు. చెప్పండి, ఎలా ఉంది? మీరు వచ్చారు అప్పటి నుంచి పరిస్థితి ఇదే. 20 లీటర్ల క్యాన్ పంపించారు. భోజనాల్లో బీపీ టాబ్లెట్లు ఉన్నారు, హార్ట్ పేషెంట్ ఉన్నారు, పిల్లలు ఏడుపు. ఎవరికేకైనా ఎవరి సంబంధం పట్టించుకోలేదు. అసలు వరస్ట్ లైఫ్ నిజంగా. జనం ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఎవరు రాకండి, మీరు గుడికి రాకండి ఇన్ఫార్మ్ చేయాలి. 20 లీటర్ల క్యాన్ ఎంతమంది సరిపోతాయి? 9 గంటల నుంచి వెయిల్లో ఉండిపో. వరస్ట్ అయితే వరస్ట్. అట్లా ఎంతమంది చేరి పెడతారండి? 6 గంటల్లో ఇల్లు వచ్చాం. 6 గంటల ఇల్లు వస్తే ఇప్పుడు మంచి పెడతారు. టిఫిన్ అది 10 గంటలకి. పిల్లలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, ఎంతమందిగా. భక్తులందరూ కూడా గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నా కూడా వాళ్ళకి సరైన వసతులు కల్పించలేదంటూ కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితి ఉంది. ఉదయం 3 గంటలకి క్యూ లైన్లో వచ్చినా కూడా ఇక్కడ నీరు, ఆహారం సరిగ్గా అందడం లేదంటున్నారు. ఆహారం ఉదయం 10 గంటలకు పైగా క్యూ లైన్లోకి అనుమతించారు. అప్పటి వరకు చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్యం సరిలేని వాళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరి పరిస్థితి కూడా టీటీడీ ఆలోచించాలి. భారీ రద్దీ ఉన్నప్పుడు భక్తులకు కూడా సమాచారం అందిస్తే మేము మా పర్యటనను వేరే రోజుకు మార్చుకుంటామని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. ఈరోజు బేస్తవారం, రేపు శుక్రవారం దర్శనానికి కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు, తిరుమలకు వచ్చే భక్తులు కూడా సమయం పాటించాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్. ఇక్కడ నుంచి కూడా మనం కృష్ణతేజ నుంచి మినీ కాంప్లెక్స్లో, సప్తగిరి గార్డెన్లో ఉన్న మినీ కాంప్లెక్స్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత స్థాయిలో క్యూ లైన్ ఉందో. ఈ క్యూ లైన్ కూడా భారీగా ఇక్కడ నుంచి కూడా నారాయణగిరి ఉద్యానవనం నుంచి బయట కృష్ణతేజ నుంచి వచ్చే ఈ క్యూ లైన్ అన్నీ కూడా దాదాపు ఇటు తిరిగి ఇక్కడ నుంచి కూడా పైన ఉండే క్యూ లైన్ నుంచి దాటుకొని అటువైపు నుంచి శిలావతరణం తర్వాత బాటగంగమ్మ గుడి, బాటగంగమ్మ నుంచి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు. ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి కూడా భక్తులందరినీ క్యూ లైన్లోకి అనుమతిస్తారు. ప్రస్తుతం కూడా ఈ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఆక్టోపస్ భవనం దగ్గర ప్రస్తుతం క్యూ లైన్ ఆఫ్ చేశారు. భారీగా భక్తులు వస్తుండడంతో ఈ లైన్ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత, ఎక్కడ కృష్ణతేజ నుంచి మినీ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత భక్తుల్ని మళ్ళీ తిరిగి క్యూ లైన్లోకి కూడా తీసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. దాదాపు నిన్నటి నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. నిన్న దాదాపు 86,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోక 44,000 మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఉండి ద్వారా 3,94,00,000 రూపాయలు ఆదాయం లభించింది. వేసవి సెలవు దినాలు కావడంతో భారీ స్థాయిలో భక్తులందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ అన్ని రిజల్ట్స్ కూడా రావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ స్థాయిలో తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భక్తులందరూ కూడా భారీ స్థాయిలో రావడంతో
టీటీడీ అధికారులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్న భక్తులకి మరింత సౌకర్యాలు పెంచాల్సిన అవసరం అయితే ఉంది. భక్తులు కూడా టీటీడీ ఇచ్చే సౌకర్యాల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మరింత చొరవ చూసుకొని భక్తులకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకి ఆహారం, నీరు అనేది తప్పకుండా తగిన సమయాల్లో కూడా అందించాలి, లేట్ చేయకుండా. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి. పరిపాలన వీళ్ళకేం చేస్తారు అసలు ఏంటంటే పొద్దున్న 8 నుంచి మంచినీళ్ళు ఇస్తున్నారు అంతే, ఇంకేమి ఇస్తలా. చాలా రిస్క్ గా ఫీల్ అవుతున్నాం. 7 నుంచి ఇలాగే ఉన్నామండి. ఈనాడైతే ఆంధ్రజ్యోతి ఇంత ఇబ్బంది ఎప్పుడు చూడలేదు మేము అసలు. మాది విశాఖపట్నం అండి. మాది విశాఖపట్నం జిల్లా మంగమారిపేట విలేజ్ అండి. పాలక మండలి వాళ్ళు చాలా ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారండి. ఏమున్నాయి సార్? ఏ సౌకర్యాలు చెప్పండి. తెల్లవారు 5 గంటలకు వస్తే 11 గంటల వరకు కూడా లైన్ క్లియర్ చేయలేదు. పేదవాడికి న్యాయం జరగదు, అంతా అన్యాయమే. ఏముందండి, మంచినీళ్ళు ఇస్తే కడుపు నిండిపోద్దా? ఉదయం 5 గంటలకు వస్తే పోలీసులు డ్రామాలు ఆడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ క్యూ లైన్లో దారుణంగా ఉందిలేండి. ఇంత దారుణం అసలు ఎక్కడ ఉంది ఇంత దారుణం? ఎంతమంది చిన్న పిల్లలు, ముసలి ఇలా లిఫ్ట్లు అడిగి రావాల్సి వస్తుంది. తిరుపతి అంటే అందుకే మన దేవస్థానానికి ఇలా చేస్తున్నారు. 3 గంటల నుంచి టైంలోని నిన్న నుంచి దర్శనాలు లేవు, బాగా చేస్తున్నారు.